గత వీడియోలో ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ గురించి తెలుసుకున్నాం. అలాగే ఆ స్త్రీ గర్భవేదనతో నొప్పులు పడుచు ఒక మగ శిశువుని కనటం అంటే ఏంటో తెలుసుకున్నాం. మరలా ఒకసారి నేను సింపుల్గా గుర్తు చేస్తాను. కనడం అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ 5వ అధ్యాయంలో అదే మాటని చెప్తున్నాడు. సమస్త జన్మలోని ఇనపదండం తేలనైన ఒక మగ శిశువును ఆమెను కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడను అని చెప్తున్నాడు. ఇనపదండంతో ఏలే మగ శిశువు అంటే అధికారాన్ని ఇస్తున్నాడు. ఇలాంటి మాట ప్రకటన 2వ అధ్యాయం 26-27 వచనంలో త్వయితర సంఘంతో చెప్తున్నాడు. త్వయితర సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మారు మనస్సు పొందినటువంటి వాళ్ళకి దేవుడు జనముల మీద అధికారాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అయితే 6వ వచనంకి వచ్చేసరికి ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిన అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచెను. అయితే ఎవరైతే మారు మనస్సు పొందరో వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? అరణ్యమునకు వెళతారు. అరణ్యమనంటే యోహాను ఈ పదాలు రాసేటప్పుడు పాత నిబంధనలో ఉన్న వాటిని గురించే రాస్తున్నాడు. అరణ్యం అంటే శోధన, శ్రమ. సంఖ్యాకాండంలో ఈ అరణ్యం గురించి అలాగే ఈ దినములు లెక్క గురించి కూడా అక్కడ ఉంటుంది. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే దేవుడు 12 గోత్రాల్లో నుంచి 12 మంది పెద్దలను తీసుకొని మీరు కనాన దేశాన్ని 40 రోజులు చూసి వచ్చి ప్రజలకి దాని గురించి వివరం చెప్పమన్నప్పుడు అందులో యెహోషువ కాలేబులు తప్పితే మిగిలిన వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానికి కానీ దేవుడు మీరు రోజుకొక సంవత్సరం చొప్పున 40 రోజులు 40 సంవత్సరాలు దోష శిక్షణ భరిస్తారు. కేవలం యెహోషువ కాలేబులు మాత్రమే కనాన్ దేశంలో చేరతారంటాడు. అంతవరకు కూడా ఈ 10 మంది పెద్దలు కావచ్చు, ఈ పెద్దలు చెప్పిన మాటలు విన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడే అరణ్యంలో తిరిగినట్లుగా మనకి కనపడుతుంది. అలానే యేసుప్రభు కూడా అరణ్యంలో సాతాను చేత శోధింపబడను అని చెప్పి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. అంటే శోధించబడతాం అంటే రాంగ్ ట్రాక్లో నడిపించడం. అంటే నువ్వు ఈ పైనుంచి కిందకు దూకు నిన్ను దేవదూతలు పట్టుకుంటారు అని అన్నాడు. ఆయన పొందవలసిన మరణం వేరుగా ఉంది, కానీ ఇక్కడ సాతాను నడిపిస్తున్నటువంటి నడవడిక వేరుగా ఉంది. కాబట్టి ఈ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. అచ్చట 1260 దినములు అంటే 1260 రోజులు ఆమెను పోషించవలన దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచడం అనేది ఇక్కడ చూస్తున్నాం. 1260 రోజులు అంటే 3.5 సంవత్సరాలు. యేసుప్రభు పరిచర్య చేసింది కూడా 3.5 సంవత్సరాలు. అలాగే శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టి తిరిగి కడతానన్నది 3 రోజులు. అంటే యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచి దేవుని వద్దకు వెళ్ళినటువంటి దినములు 3 రోజులు. ఇక్కడ స్త్రీ అంటే గత వీడియోలో ఏం చెప్పుకున్నాం? సూర్యుని ధరించుకున్న స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడు. అంటే ఈ లోకంలో ఉన్న శరీరులందరికీ 3 రోజుల వ్యవధిలో దేవుని వద్దకు చేరేటువంటి అత్యుత్తమమైనటువంటి అవకాశం కల్పించినప్పుడు తన సొంత ప్రజలతో సహా మరి ఇతరులు కూడా దేవుడు చెప్పిన విధంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఈ 1260 దినములు కాస్త 1260 సంవత్సరాలుగా మారిపోయాయి. వాటిని దోష శిక్ష కాలం అంటారు, శ్రమల కాలం లేకపోతే శోధన కాలం కూడా అనుకోవచ్చు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనంలో ఏ విధంగానైతే ఇశ్రాయేలు 12 మంది పెద్దలలో యెహోషువ కాలేబులు తప్ప మిగిలిన 10 మంది కనాను గురించినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టారో దానికి ప్రతిఫలంగా వాళ్ళు రోజుకొక సంవత్సరం చొప్పున 40 రోజులకి 40 సంవత్సరాల అరణ్యంలోనే తిరిగి అక్కడే మరణించారు. యెహోషువ కాలేబులు మాత్రమే కనాను చేరారని ఉంటుంది. అలాగే ఈ లోకం ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆ దోష శిక్ష యొక్క ఫలితము 1260 దినములు కాదు 1260 సంవత్సరాలుగా మారాయి అని చెప్పి సంఘానికి యోహాను ఈ విధంగా రాసి చెప్తున్నాడు.